హలో మై డియర్ గ్రేట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ డిపిఆర్. సో ఇవాళ నేను ఏమనుకున్నానంటే, యాక్చువల్గా నాకున్నటువంటి వెహికల్ టాటా పంచ్, ఇది వచ్చేసి అడ్వెంచర్ ప్లస్. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైట్స్ అయితే వెరీ డల్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బ్లైండ్గా వెళ్ళడమే. సో నైట్ టైం వాళ్ళు ఇచ్చిన లైట్స్ అయితే అవి అడ్జస్ట్ అయ్యి మనం పోయే విధంగా అయితే లేవు. సో నేను దానికోసం మా ఫ్రెండ్ని అడిగేసి యాక్చువల్గా నేను ఎల్ఈడి లైట్స్ అయితే వేయిద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో నాకు తెలిసిన ఫ్రెండ్ మణికొండలో అయితే ఉండడం జరిగింది. సో అక్కడ కార్ డెకర్స్ అని తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి పోయి అయితే వేయించాను. సో నేనుండే హౌస్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కంప్లీట్గా డార్క్ ఏరియా. ఇప్పుడు టైం వచ్చేసి 7:33 PM అవుతుంది. సో నేను ఈ లైట్లను అయితే టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు. లెట్స్ సీ. నేను ఈ లైట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇమేజ్ చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్లూ పంక్ 220 వాట్స్. దాని లూమినెన్స్ ఎంత, దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను దానికి సంబంధించినటువంటి ప్యాకింగ్ అయితే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్స్ ప్యాకింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 220 వాట్స్, 6000 కెల్విన్, 7200 లూమినెన్స్ ల్యాంప్. సో ఇది వచ్చేసి 2 years వారంటీ. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ ఇవి ఎంత మంచిగా అయితే ఫోకస్ అయితే మనకి చూపిస్తాయి. సో ఈ లైట్స్ని యూజ్ చేయడం మంచిదా కాదా, మనకి అడ్వాంటేజ్ ఉందా లేదా, సో ఇవి తీసుకోవచ్చా తీసుకోకూడదా. సో లెట్స్ నేనైతే ఇవి చెక్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ లైట్స్ అయితే ఆఫ్ చేశాను. లో బీమ్ లైట్స్ వచ్చేసి, సో ఇది వచ్చేసి లో బీమ్. వీడియోలో కొంచెం డిస్టెన్స్ హెవీగా అయితే కనిపిస్తున్నట్లుంది, కానీ బట్ నాట్ దాట్ మచ్ ఫార్ డిస్టెన్స్ ఇట్ ఈస్. అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఆ చెట్లు అయితే ఎక్కువ దూరంలో లేవు, బట్ వీడియోలో అయితే అలా కనపడుతుంది. ఇది వచ్చేసి ఒక 15 మీటర్స్ అయితే కవర్ చేసేట్లు ఉంది, 15 to 18 మీటర్స్. సో హై బీమ్లో అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి హై బీమ్ అండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ వరకు అయితే కవర్ చేస్తున్నాయి ఇవి. ఓకే, 100 మీటర్స్ అయితే ఈజీగా కవర్ చేస్తాయి నాకు తెలిసినంత వరకు. సో లైట్ కూడా అయితే నార్మల్గానే ఉంది, మంచిగానే. సో అంత బ్లైండ్గా అయితే ఏం లేదు. సో లెట్స్ సీ, నేను జస్ట్ మూవ్ అవుతాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది వచ్చేసి నేను హై బీమ్లో అయితే మూవ్ అవుతున్నాను ఇప్పుడు. సో లైట్ అయితే ఓకే. ఇది వచ్చేసి లో బీమ్ రన్నింగ్లో. సో చూశారు కదా ఫ్రెండ్స్, బ్లాపంక్ లైట్స్ 220 వాట్స్ అనేవి మనకి ఎంత విజిబిలిటీ అయితే ఉందనేది మీకైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉండొచ్చు ఈ పాటికి. సో మీకు కూడా ఎవరికైనా వేయించాలనుకుంటే ఎల్ఈడి లైట్స్, సో ఇదైతే మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఇది చూసుకొని దాన్ని బట్టి మీరు వేయించాలా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. ప్లీజ్ కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.